కృష్ణార్పణం. ఒక పేద అమాయకపు కృష్ణ భక్తురాలు ఒక గ్రామంలో ఉండేది. గోక్షీరాన్ని, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది. ఆమె ఎక్కడ విన్నదో కానీ కృష్ణార్పణం అనే మాటని విన్నది. అదేదో మంత్రం అనుకుని ప్రతి క్షణము కృష్ణార్పణం అంటూ ఉండేది. ఆ పదము ఎంతగా అలవాటైందంటే లేవగానే కృష్ణార్పణము, భోజనం చేసే ముందు కృష్ణార్పణము, పడుకునే ముందు కృష్ణార్పణము, భోజనం తర్వాత, భోజనం ముందు, బయటికెళ్ళే ముందు, ఇంటికెళ్ళొచ్చిన తర్వాత ఇలా ప్రతిసారి కూడా ఆఖరికి చెత్త ఊడ్చి పారేసేటప్పుడు, గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కృష్ణార్పణం అనటమే ఆమెకు అలవాటుగా మారిపోయింది. ఆవిడ ఇలా మొదలుపెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది. ఆ ఊళ్ళోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడి పైన చెత్త, గోమయం పడుతుంది. ప్రతిరోజు పూజారి శుభ్రం చేసిన మర్నాడు మళ్ళీ చెత్త పడుతుంది. ఎవరికీ అర్థం కాక నిఘా పెట్టారు. ఊరి జనమందరి మీద ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయటం, అక్కడ కృష్ణుడిపై చెత్త పడటం ఒకే సమయంలో జరగటం గమనించి ఊరందరూ ఆమె మీద కోపంతో రాజుగారికి దగ్గరకు తీసుకుని వెళ్ళారు. ఆమె చేసిన దానికి ఉగ్రులై ఆ దేశపు రాజుగారి దగ్గరకు తీసుకెళ్లారు. రాజుగారు చెప్పినదంతా విని ఆమె నాకేం తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు. కిన్నురాలే ఏడ్చుకుంటూ కారాగారంలోనికి వెళుతూ కృష్ణార్పణం అంది. మరుసటి రోజు స్వామివారి విగ్రహము వెనక్కు తిరిగిపోయింది. నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్న బాలుడిలా అయినా పట్టించుకోకుండా యథాతథంగా పూజలు చేశారు. ఆమె కటిక నేల మీద పడుకుంటూ కృష్ణార్పణం అంది. రెండవ రోజు కృష్ణుడి విగ్రహము నేలపైన పడుకునుంది. ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నం చేసినా గర్భగుడి తెలుసుకోలేదు. ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బొటనవేలు నుంచి రక్తం ధారాపాతంగా ద్రవించసాగింది. అప్రయత్నంగా ఆమె కృష్ణార్పణం అన్నది. అలా అనగానే ఆమె గాయం మాయమైంది. అది చూసిన కారాగృహాధికారి వెంటనే ఈ విషయం రాజుగారికి చెప్పాడు. అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు. మహాప్రభో, శ్రీవారి విగ్రహం బొటనవేలు నుంచి ధారాపాతంగా రక్తం వస్తుంది. ఎన్ని కట్లు కట్టినా ఆగటం లేదు. ఈ విషయం అర్థం కావటం లేదు అని వాపోయారు. రాజుగారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి ఇలా అడిగారు. నీ గాయము అకస్మాత్తుగా ఎలా నయమైపోయింది అని అడిగారు. నాకు తెలియదు అంది. సరే, ఏదో మంత్రం చదివావట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అని అన్నాను అని బదులిచ్చింది. సభలోని వారందరూ హతుసులయ్యారు. ఆమెని నీకు కృష్ణార్పణం అంటే ఏంటో తెలుసా అని అడిగితే తెలియదు, ఏదో మంత్రం అనుకుంటే ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను అన్నది. అలా అనటం తప్ప ఆ మంత్రం నేను జపించకూడదా? అయితే తెలియక చేసిన తప్పును క్షమించండి అని ఏడుస్తూ బేలగా అంది. సభికులందరి కళ్ళు చెమర్చాయి ఆమె అమాయకత్వానికి. ఆమెకు కృష్ణార్పణం అనటంలో అర్థాన్ని వివరించి కాళ్ళ మీద పడ్డారు. ఇంతలో ఆమె ఘోరాది ఘోరంగా రోదించటం మొదలుపెట్టింది. అయ్యో, తెలియక ఎంత అపరాధం చేశాను. స్వామివారి మీద చెత్త పోశాను. నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను. నా పాపానికి శిక్షేముంటుంది అనుకుంటూ కృష్ణాలయానికి పరుగు పరుగున పోయింది. చిరునవ్వులు నవ్వుతున్న నందకిషోరుణ్ణి చూడగానే ఆమెకు కర్తవ్యం బోధపడింది. ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనటం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించటం మొదలుపెట్టాడు. సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావలసింది తీసుకోగలడు. భోజనమైన తర్వాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్ని తండ్రి వద్దనకుండా తిన్నట్లే శ్రీకృష్ణుడు కూడా భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రీతిగా తీసుకుంటారు. ఆమె భక్తిభావాన్ని లోకానికి చాటి చెప్పటానికి చెత్తనే తన పైన వేసుకున్న భక్తలోలుడి లీలలను మనం కొనియాడటానికి మాటలు అసలు లేనే ఉండవు. మాటలు ఆమె భక్తిభావాన్ని లోకానికి చాటి చెప్పటానికి చెత్తనే తనపై వేసుకున్న భక్తలోలుడి లీలలను
మనం కొనియాడటానికి ఎలాంటి మాటలు లేవు. కృష్ణార్పణం అనే ఈ కథ మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.